లైంగిక ఆరోపణలతో అరెస్టైన జానీ మాస్టర్ కు సపోర్ట్ గా పలువురు మద్దతు పలుకుతూ ఉన్నారు. జానీ మాస్టర్ తప్పు చేసి ఉండకపోవచ్చునని డాన్సర్ రాము అన్నారు. కావాలనే జానీ మాస్టర్ మీద కుట్ర చేస్తున్నారని తెలిపారు. విచారణ తరువాత నిజానిజాలు వచ్చాక న్యాయం పక్షాన పోరాడతామన్నారు. కాగా ఇప్పటికే గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తూ ఉన్నారు. కాసేపట్లో పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. సపోర్ట్ చేస్తారనుకున్నారా? జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఒక మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందని ఎవరికి క్లియర్ గా తెలియదు. అందరం కూడా న్యాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ మీరు మా డాన్సర్స్ అందరినీ తప్పు పట్టే అవసరం మీకు లేదు. నా పేరు రాము. అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు అందరికి, ప్రతి ఒక్కరికి కూడా చూడండి. మా దాంట్లో యూట్యూబ్లో వచ్చేదండి, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందులో 6 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30%, అందులో 30% ఆయన తరఫు ఉండకపోవచ్చు. అందరు ఉండారని చెప్పి అందరూ తన ఎన్నికలనే ఉన్నారు. కాకపోతేనంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. మొత్తం ఫాల్స్ కేసు అంటారా? మొత్తం ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ మీరు అవన్నీ కూడా ఫాల్స్ అంటారా? అరే, నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యిందనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? బెదిరింపులకు పాల్పడతారా ఎవరన్నా? ఇండస్ట్రీ నీతో కాకపోతే చెప్పేది ఎట్లుంది తెలుసా? 10 సార్లు చెంపదెబ్బ కొట్టే 11 టైం ఎందుకు కొట్టారు, అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు చెప్పంటే మేము విసిగిపోయింది అని మేడం. ఓకే, అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటారు. అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీని పోలీసులు రహస్య ప్రదేశంలో కూడా విచారిస్తూ ఉన్నారు. పలువురు మద్దతుగా కూడా డాన్సర్స్ జానీ మాస్టర్ కు నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జానీ మాస్టర్ కి మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది. కేసు నమోదైన తర్వాత అరెస్టు చేశారు జానీ మాస్టర్ ని. గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారని ఒక విషయం తెలిసిన తర్వాత తనకి ఇన్ని రోజుల పాటు సపోర్ట్ చేసి జానీ మాస్టర్కి ఎవరైతే అండగా నిలబడ్డారో వారందరూ కూడా ఒక్కరొక్కరుగా ఇప్పుడిప్పుడే బయటికి వస్తూ జానీ మాస్టర్ వ్యక్తిత్వం అలాంటిది కాదు, ఆ రకంగా వ్యవహరించాడు. నిన్న ఏకంగా తన భార్యే కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు బాధితురాలిపైన చేసినటువంటి సందర్భం ఏర్పడింది. తను ఢీ కంటెస్టెంట్స్ అనేక సార్లు ఢీ షోలో పాల్గొనింది. అంతకుముందు అనేక మంది అబ్బాయిలతో ఆవిడకు అఫైర్ ఉంది. దాని కారణంగా ఇదంతా జరిగి ఉండొచ్చు, కానీ దానికి జానీ మాస్టర్నే కారణం అంటూ మాత్రం ఈ తప్పుడు ఫిర్యాదు అందజేసి తను డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే బాధితురాలు జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసిందో ఆమె ఒకే లక్ష్యంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. టాప్ హీరోయిన్ గా ఎదగాలనొకటి, టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదగాలనొకటి. ఈ 2 సంకల్పాలతోనే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తనకు మా అసోసియేషన్ మెంబర్షిప్ కూడా జానీ మాస్టరే ఇప్పించాడు, అకామిడేషన్ కూడా జానీ మాస్టర్ ఇప్పించాడు, అవకాశాలు కూడా జానీ మాస్టర్ ఇప్పించాడు అంటూ కూడా తన భార్య సుమలత అలియాస్ అయేషా నిన్న ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ కి డాన్స్ మాస్టర్ రాము అక్కడికి చేరుకొని జానీ మాస్టర్ చాలా ఏళ్లగా తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ రకంగా వ్యవహరించడు, ఆయన వ్యక్తిత్వం ఏంటనే తనకు దగ్గర నుండి తెలుసు కాబట్టి కావాలని తన పైన కుట్ర చేస్తా ఉన్నారు. ఇది రాజకీయ పరమైనటువంటి కుట్రనా లేకపోతే ఇండస్ట్రీ పరంగా ఎదుగుదల తట్టుకోలేక చేస్తున్నటువంటి కుట్రనా అనే దానిపై కూడా దీనిపై వెరిఫై చేయాలి. అప్పటిదాకా జానీ మాస్టర్ క్లీన్ చిట్ తో ఉన్నటువంటి వ్యక్తే. ఒకవేళ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను తప్పు చేసినట్టు తేలితే అప్పుడు అతను నిందితుడి కిందకి పరిగణించాలి, ద్రోహిడి కిందకి పరిగణించాలి. కానీ ముందస్తుగానే తను ఈ రకంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా ఆయన పైన చేస్తున్నటువంటి ఈ ప్రచారం సరైంది కాదు అంటూ మాత్రం మాస్టర్స్ యొక్క మద్దతు పెరుగుతా ఉంది, తోటి డాన్సర్ల యొక్క మద్దతు పెరుగుతా ఉంది. ఒక వర్గం జానీ మాస్టర్ ని వ్యతిరేకిస్తా ఉంది, మరో వర్గం జానీ మాస్టర్ కి మద్దతు ఇస్తూ అలాంటి వ్యక్తి కాదు అని ఇస్తా ఉన్నాడు. నిన్న చిరంజీవి మెగా ఫ్యామిలీ నుంచి కూడా నాగబాబు చేసినటువంటి ట్వీట్ జానీ మాస్టర్ కి అనుకూలంగానే కనిపించింది. మొన్న అల్లు అర్జున్ చేసినటువంటి ట్వీట్ జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా కనబడతా ఉంది. ఏకంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక మీడియా సమావేశం నిర్వహించి దాంట్లో ఝాన్సీ, ప్రజ్ఞ, ఇతర సీనియర్ ఈ సినిమా ఫీల్డ్ కి చెందిన వారు అందరూ కూడా జానీ మాస్టర్ చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతూ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండకూడదు అంటూ కూడా ఒక పక్క డిమాండ్ పెరుగుతా ఉంది. అయినప్పటికీ ఇవన్నీ
పొలిటికల్ కామెంట్స్ కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ ఇవన్నీ పక్కన పెడితే బాధితురాలపైన లైంగిక దాడి జరిగిందా లేదా, అది జానీ మాస్టర్ చేశాడా లేదా అనే ఒక కోణంలో మాత్రమే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. పోలీసులకు అందినటువంటి మెడికల్ రిపోర్ట్లో అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరిగాయి అన్నట్టు కూడా స్పష్టంగా మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జానీ మాస్టర్ పైన పోక్సో చట్టాన్ని కూడా అమలు చేస్తూ ఆ సెక్షన్ని కూడా ఆల్టర్ చేసి గోవాలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకొని అక్కడి కోర్టులో ప్రవేశపెట్టి ఆ ట్రాన్సిట్ వారెంట్ పైన హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ నార్సింగి పోలీసులు నిన్న నుంచి కూడా విచారణ చేపడతా ఉన్నారు. మరి కాసేపట్లో నార్సింగి పోలీస్ స్టేషన్కి లేదా ఉప్పర్పల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జానీ మాస్టర్ చేసినటువంటి తప్పిదాలు డాక్యుమెంట్ రూపంలో కూడా అన్ని ఎవిడెన్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఈరోజు జానీ మాస్టర్ విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తన భార్య చాలా క్లియర్గా జానీ మాస్టర్ వ్యవహారంలో అన్ని విషయాలు చెప్పుకుంటా వచ్చింది. జూనియర్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అవుతానంటూ కూడా వచ్చి జానీ మాస్టర్ అవకాశం ఇచ్చాడు. దాని ద్వారా తను ఎదుగుతూ వస్తూ ఉంది. జానీకి వచ్చేటువంటి ఆఫర్లన్నీ కూడా ఈ అమ్మాయి కొట్టేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. తనకు అకామిడేషన్ కానీ మా అసోసియేషన్లో మెంబర్షిప్ కానీ తనకు అవకాశాలు ఇప్పిందే జానీ మాస్టర్. అలాంటి వ్యక్తి పైన ఒక తప్పుడు ఫిర్యాదు చేసి ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకొని ఇతర వ్యక్తులతో ఈ లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి ఒక అమ్మాయి జానీ మాస్టర్ కారణంగానే ఇలా జరిగిందంటూ కూడా ఏ ఆధారాలు ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పండి అంటూ కూడా మీడియా ముఖంగా తను ప్రశ్నించినటువంటి సందర్భం ఏర్పడింది. ఏం జరుగుతూ ఉంది ఎపిసోడ్లో అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఎక్కడ ఏ మూలాలు ఎక్కడ ఏ ఎపిసోడ్ బయటకు వచ్చినా అదంతా కూడా ఫిలిం ఇండస్ట్రీ చుట్టే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మొన్నటికి లావణ్య రాస్తారున్న ఎపిసోడ్ తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఈ రకమైనటువంటి కోణంలోనే మళ్ళీ అదే నార్సింగి పోలీస్ స్టేషన్లో నేరుగా జూనియర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అతని భార్యని ఇంక్లూడ్ చేస్తూ ఈ ఫిర్యాదు అందించడం జరిగింది. సేమ్ ఇది కూడా తను వేధించాడని తనని వాడుకున్నాడని పెళ్లి పేరుతో తను మతం మార్చాలంటూ కూడా తనపై ఒత్తిడి చేశాడని తనతో పాటు తన భార్య కూడా తనపై ఒత్తిడి తీసుకొచ్చిందంటూ కూడా బాధితురాలు కొన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందుగా రేప్ కేసు 376 తర్వాత 323 గాయపరచడము 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. అతను తప్పించుకున్నటువంటి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీంట్లో నార్సింగి పోలీసుల పైన రాజకీయపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంది. జానీ మాస్టర్ పైన అలాంటి తీవ్రమైనటువంటి సెక్షన్స్ పెట్టకుండా ఓన్లీ నోటీసులు ఇచ్చి వదిలేసే విధంగా వ్యవహరించాలంటూ కూడా ఒక పక్క ఒక పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి రోల్ పోషించాడు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూటమి అధికారంలో రావడానికి అటువైపు నుంచి కూడా కొంత పోలీసుల పైన ఒత్తిడి తీసుకొస్తూ జానీ మాస్టర్కి నోటీసులు ఇచ్చి వదిలేసే విధంగా వ్యవహరించాలంటూ కూడా నార్సింగి పోలీసులకు రకరకాల నుంచి కూడా అటు ఇండస్ట్రీ నుంచి ఇటు రాజకీయంగా ఇటు డ్యాన్స్ మాస్టర్ల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఫెయిర్గా దీంట్లో ఏం జరిగింది అనే వాస్తవాల దానిపై ఇన్వెస్టిగేషన్ చేసి అతను అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. బిందు అంటే రవితేజ్ ఇప్పుడు మెడికల్ రిపోర్ట్స్ కి సంబంధించి అంటే అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటుందని చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు పోక్సో చట్టం అంటే ఈ అమ్మాయి మైనర్ ఇప్పుడు మేజర్ అయిపోయింది. ఈ పోక్సో చట్టం అనేది ఇప్పుడు అతనిపై ఉండే అవకాశం ఉంటుందా? తను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగానే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారంగానే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. పోక్సో చట్టం అనేది మైనర్ అమ్మాయిగా ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైనప్పుడు మాత్రమే ఆ సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు పోక్సో అమల్లోకి వచ్చినటువంటి విషయాన్ని కూడా పోలీసులు అఫీషియల్ గా ప్రకటన రిలీజ్ చేశారు. ఈ విషయం అమ్మాయి చెప్తుంది. ఇటు అబ్బాయి జానీ మాస్టర్ తరపున తన భార్య కూడా 2016లో జానీ మాస్టర్ కి పరిచయం ఏర్పడింది. కొరియోగ్రాఫర్ గా వచ్చి తను జూనియర్ గా జాయిన్ అయింది. అప్పటి నుంచి కూడా వీరికి పరిచయం ఏర్పడింది. అనేక సినిమాల్లో కూడా ఆ బాధితురాలికి ఆ అమ్మాయికి అవకాశం కల్పించాడు జానీ మాస్టర్ అంటూ కూడా తన భార్య సుమలత కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంది. మైనర్ అమ్మాయి పైన లైంగిక వేధింపులు జరిగినట్టుగా మాత్రం పోలీసులకు పక్కగా మెడికల్ రిపోర్ట్ అందింది. ఆ మెడికల్ రిపోర్ట్ ప్రకారంగానే పోక్సో చట్టం నమోదు చేశారు. పోక్సో అనేది మైనర్ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేయడము, అసభ్యంగా ప్రవర్తించడము, ఎవరు లేని టైంలో ఇంట్లోకి వెళ్లి వేధింపులకు గురి చేయడము, లైంగిక దాడికి పాల్పడమే ఈ పోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఆ రకంగా జరిగింది అనేది కూడా పక్క ఆధారాలు పోలీసుల దగ్గరతోనే పోక్సో చట్టం జానీ మాస్టర్ పైన అమలైంది. మైనర్ గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇప్పుడు మేజర్కి వచ్చింది అనేది కూడా కొంత డౌట్ఫుల్ గా అందరికీ లేని క్వశ్చన్స్ ప్రశ్నలు క్రియేట్ అవుతా ఉన్నాయి. మైనర్ వయసులో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ అంశం కూడా కోర్టు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. వయసుతో సంబంధం కాకుండా ఆ అమ్మాయి పైన వేధింపులు జరిగాయా లేదా అనేది మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. దాంట్లో మెడికల్ రిపోర్టు ఆధారంగా లైంగిక వేధింపులు జరిగినట్టుగా మాత్రం రిపోర్ట్ తేలడంతో పోలీసులు పోక్సో చట్టం
నమోదు చేశారు. అతన్ని నిన్న నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయింది, దేని ద్వారా పరిచయం అయింది, ఎలా ట్రాప్ చేశావు, లవ్ జిహాద్ అనే ఒక ఆరోపణలు బలంగా వినబడతా ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ లో కోణంలోనే అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోవాలని ఏదో ప్రయత్నం చేసావా, లేదా ఈ లవ్ జిహాద్ ట్రాప్ లో ఈ అమ్మాయిని పడేసి ఏదైనా వాడుకునేటువంటి ప్రయత్నం చేసావా అనే ఒక కోణంలో కూడా జానీ మాస్టర్ని నిన్న నుంచి కూడా నార్సింగి పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఫామ్ హౌస్ లో అతన్ని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.